తరగతి ప్రారంభిస్తానని చెప్పాను. మనము ఇప్పటి వరకు చాలా విషయాలు అంటే దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ, రెండవది వాక్యమును ఎలా చదవాలి, మూడవది ఎందుకు చదవాలి, చదివితే మనకు కలిగే లాభాలేమిటి, నాలుగవది బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దాని ప్రాముఖ్యత ఏమిటి, బైబిల్ ప్రాముఖ్యత ఏమిటి, ఐదవది బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆరవది బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం ఏమిటి, బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. ఇక ఏడవది గ్రంథ విశేషం మనం విన్నాం. అది మొదటి దినాన మనం విన్నటువంటి వర్తమానం తరగతిలో. రెండవదిగా బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, మనము చేయవలసిన పనులు, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని నేర్పించాలి. ఇవన్నీ చేసే వారికి కలిగే పేర్లు నమ్మకమైన క్రైస్తవులు, నాణ్యమైన క్రైస్తవులు, నమ్రత కలిగిన క్రైస్తవులు అని మనం విన్నాం కదండి. రైట్. ఒకవేళ ఆ 4 పనులు చేయకపోతే నామకార్థ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు, నాసిరకం క్రైస్తవులు, అంటే ఎదుగుదల లేని క్రైస్తవులు అని మనం విన్నాం. ఇక బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ దాదాపు 50 విషయాలు మనం విన్నాం. బైబిల్ యొక్క సంక్షిప్త వివరణ. మరి ఈరోజు చాలామంది అడుగుతామని రాలేకపోయారో ఏమో తెలియదు కదా. మొదటి రోజే ప్రశ్నలు అన్నారు ఏమిటి అనుకున్నారో, లేక సిద్ధపడలేక రాలేదు. విషయం అయితే మనకి తేటగా తెలియ రాలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ యొక్క ప్రాముఖ్యత, బైబిల్ యొక్క సంక్షిప్త వివరణ మనం విన్నాం. మరి ఈరోజు మనము మీకిచ్చిన సబ్జెక్ట్స్లో ఒకటి లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జీవితము మరియు పరిచర్య. లైఫ్ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తెలుగులో రాసుకున్నా ఇబ్బంది లేదు. లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జీవితము మరియు పరిచర్య. చిన్న ప్రార్థన చేసి ఈ సబ్జెక్ట్ ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రం. మీ దివ్య గ్రంథంలో నుండి ఈరోజు అమూల్యమైన విషయాలు తరగతిలో మేము విని మా గతిని మార్చుకొని మీకెంతో మహిమ మేము ఆపాదించడానికి మమ్మును మీరు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం యేసుక్రీస్తు జీవితము మరియు పరిచర్య. మొదట జీవితము అనేది మనం విందాం. మొదట జీవితం. మీరు జీవితం, యేసుక్రీస్తు 12 ఏండ్ల ప్రాయంలో, యేసుక్రీస్తు 12 ఏండ్ల ప్రాయంలో అంటే 12 సంవత్సరాల వయసులో
యేసు ప్రభు ఎలా ఉన్నారు అనే విషయాలు తేటగా మనము విందాం. ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం విని మీరెరుగరా? తండ్రి పనుల మీద ఉన్న క్రీస్తు తండ్రి పనుల మీదనున్నాడు. ఏ తండ్రి? ఏసేపు తండ్రి కాదు, పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి పనుల మీద నున్నాడు. నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? చాలా విశేషమైన మాట. తండ్రి పనిలో ఉన్నవాడు. ఇక 12 లూకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఇక్కడ తల్లిదండ్రులకు లోబడినవాడు, తల్లిదండ్రులకు లోబడినవాడు. 12 ఏండ్ల ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభు జీవితం ఎలా ఉందో చూడండి. ఎలా ఉందండి? 11 విషయాలలో చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ 12 ఏండ్ల వయసులో మీరెలా ఉన్నారు? మీరెలా ఉన్నారు 12 ఏండ్ల వయసులో? బహుశా అప్పుడు 7th క్లాస్ చదువుతున్నారేమో కదా. ఆ వయసులో ఎలా ఉండుంటారు? ఆట, పాట, మాట. అవునా? ఆట, పాట, మాట. ఉరకలు, పరుగులు, కొట్లాటలు, దెబ్బలాటలు, సరదాలు, కాలక్షేపాలు. అవునా కాదా? కానీ యేసు ప్రభు జీవితం మన జీవితానికి ఎంత ప్రత్యేకంగా ఉందో చూడండి. చాలా విశేషం. ఇప్పుడు మీకు అనిపిస్తా ఉండుంటది, అసలు నేను కూడా 12 ఏండ్ల వయసులో ఇలా ఉండుంటే నా లైఫ్ ఎంత బాగుండేది అని. నిజమా కాదా? కనీసం అనిపించిందా? 12 ఏండ్ల వయసులో నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుండని ఎంతమందికి అనిపించింది? ఇలా అనండి కొంచెం. ఇలాగుంటే బాగుండని. ఓహ్! కానీ అలా లేదు గదా మన జీవితం. ఉందా? పోనీ ఈ 11లో ఒక్కటైనా ఉందా? ఒక్కటైనా. ఏంటో? మ్యూట్ తీసుకొని చెప్పండి. 4 ఉన్నాయా రాజేష్ గారు? అబ్బో! చెప్పండి. ముందు ఒక్కళ్ళే చెప్పండి. ఒకటే అన్నారు. వాక్యం తరగతి చెప్తున్నాడు. ఆ? వాక్యం చెప్తున్నాడు కూర్చుని విన్నామండి. వాక్యం 4 చెప్పినప్పుడు బోధకుల మధ్య. బోధకుల మధ్య కూర్చున్నారు. వాక్యం చెప్పినప్పుడు విన్నారు. వెరీ గుడ్. ఆ! 4 అన్నారు. ఒకటే చెప్పారేంటి? 11. 11 తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. వెరీ గుడ్. 5ది బోధకుల మాట ఆలకించాం. ఆ! 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 హ! వాక్యం చెప్పేటప్పుడు విన్నారు. వెరీ గుడ్. బోధకుల మధ్య కూర్చున్నాం, బోధకుల మాట ఆలకించాం, తల్లిదండ్రులకు లోబడ్డాం. ఆ! 3 సార్ 3. మూడే. 4 అని గవుక్కున్న పొరపాటు 4 గదా! ఏమి లేని నాలుక? త్వరగా చెప్పాలి. ఏం లేని నాలుక? అయ్యో! ఇంతసేపు ఎవరు చెప్పినా పర్వాలే. నరం లేని నాలుకన్న నరం లేని అదిగో నాలుక. బంగారరాజు గారు చెప్పారు. నరం లేని నాలుక అని. నరం లేని నాలుక కాదా? అవును అని మీరు అనుకుంటారు. మీరు ఇంటికాడ క్లాస్ అయిన తర్వాత
అద్దం దగ్గరికెళ్ళి నిలబడి అసలు నాలుక కింద నరాలు ఉన్నాయా లేవా? ఒకవేళ ట్రై చేయకండి. చివర కట్ అయితే బ్లడ్ వచ్చుద్దా? రాదా? వస్తదన్న. ట్రై చేయకండి. కట్ చేయకండి. ఇది మాత్రం చూడండి అద్దంలో. ఇలా నాలుక అలా పైకి అనుకొని చూడండి. కింద నరాలు ఉంటాయా? ఉండవా? ఇక్కడే జూమ్‌లోనే చేసేసుకుంటున్నారా? ఉంటాయండి. కనపడిపోతున్నాయి మీకు నరాలు. ఉంటాయి సార్. ఇక్కడే చూసు ఎందుకంటే మీ బొమ్మ మీకు కనపడదు కదా! నేను కూడా ఇలా చూసుకుంటే నా బొమ్మ నాకు కనపడుతుంది. అంటే నాలుకకి ఏమున్నాయి? నరాలున్నాయన్న. నరాలున్నాయి. మీరేమన్నారు? లేదని చెప్పా. మరి ఎంతవరకు నిజం? అబద్ధం అన్న. నరం లేదన్నది అబద్ధం. మరి? ప్రాస బాగుందనా? నరం లేని నాలుకని ప్రాస బాగుందనా? వాడుకలో ఉందన్నది. అది వాడుకలో ఉంది. అదే అసత్యం. అసత్యం అనేది వాడుకలో బాగా ఉంది. ఉందా? నాలుక చివర కట్ అయితే బ్లడ్ వస్తదండి. బ్లడ్ వస్తదా? వచ్చిందంటే అక్కడ వరకు నరం ఉందని అర్థం. హ్మ్. అవునండి? అవునన్న. రైట్. అందుకే ఈ రోజు నుండి నరం లేని నాలుక అనకండి. అలాగే. ఎముక లేని నాలుక అనండి. అది. అది. కాలేజీకొచ్చి ఒక గొప్ప సత్యం తెలిసేసుకున్నారు మీరు. నేర్చుకున్నాం. నిజమా కాదా? అవునన్న. అవును. ఏం లేని నాలుక? ఎముక లేని నాలుక. అంతే. ఎముక లేని నాలుక అనండి కానీ ఈసారి నుండి నరం లేని నాలుక అన్నారంటే హ్మ్. అబద్ధం చెప్పినట్టు. మీరు అబద్ధం చెప్పినట్టే. అబద్ధాన్ని కూడా చాలా ధైర్యంగా చెప్పినట్టే. అబ అవునన్న. అబద్ధాన్ని కూడా ఇది ఖచ్చితం అని చెప్పినట్టే చెప్తున్నారు. నరం లేని నాలుకండి అని. అలా పొరపాటు మనం చేయొద్దు. కాలేజీలో ప్రతి మాట, పాట, ప్రతి విషయం ఖచ్చితంగా తేటగా చెప్పబడుద్ది. ఎక్కడ ఏది కూడా తొట్టిల్లడానికి వీలు ఇవ్వను నేను. ప్రతీది కూడా. చాలా వివరంగా. మీకు కూడా ఏదైనా డౌటొస్తే ప్రశ్నల పేజీ అని పెట్టుకోండి పుస్తకంలో చివర్లో. ప్రశ్నల పేజీ అని పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఈ ప్రశ్నల పేజీలో మీకేదైనా ప్రశ్న అనిపిస్తే అక్కడ రాసుకోండి. నేను ప్రశ్నలకు అవకాశం ఇస్తాను. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మీరు అడగండి. నేను తప్పనిసరిగా ఆన్సర్ జెప్తాను. అలాగన్న. సాధ్యమైనంత వరకు మీతోనే చెప్పిస్తాను ఆన్సర్ గూడా. ఆ! అది ఇంకా బెటర్. ది బెస్ట్. అవునా? కాదా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. ఆ! ఆ! మర్చిపోయి తొందరలో ఏం లేని నాలుక? నరం లేని నాలుక గాదు. ఎముక లేని నాలుక అనండి అంతే. ఎంత తొందరలో చెప్పినా. మంచిది. ఆయన జీవితంలో యేసు ప్రభు వారి జీవితంలో ఈ చిన్న వయసులో ఇంతటి గొప్ప ఎంతటి జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచు దేవుని దయ పొంది బోధకుల మధ్య కూర్చుండి బోధకుల మాటలు ఆలకించుచు బోధకులను ప్రశ్నలు అడుగుచు ప్రజ్ఞ కలిగుండి ప్రత్యుత్తరములిచ్చుచు విస్మయము కలిగించుచు పరలోకపు తండ్రి పనుల మీద ఉండి తల్లిదండ్రులకు లోబడిన వాడుగా ఉన్నాడు గనుకనే లూకాసు వార్త 2:52 లూకాసు వార్త 2:52 యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చక్కగా వ్రాసుకోండి. జ్ఞానమందు వయసునందు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచుండెను. ఇది యేసుక్రీస్తు ప్రభు ప్రారంభ జీవితం. అంటే 12 సంవత్సరాల ప్రాయములో ఆయన జీవితం ఎంత విశేషమైనది. అందరికీ ఆదర్శమైనది. అందరికీ మాదిరికరమైనది. సరే, మనం ఎలాగూ 12 ఏండ్ల వయసులో ఎలాగూ లేం అని మనకు అర్థమైపోయింది. కనీసం మన పిల్లలైనా ఇలా ఉంటే బాగుండదా? బాగుంటది. ఇప్పుడు మా పిల్లలున్నారనుకోండి, మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళయిపోయారు. ఇప్పుడు మనుమ సంతానం
కనీసం అక్కడ దాటిపోయిన కనీసం మనుమ సంతానమైన ఇలా ఉంటే బాగుంటుందా? బాగుండదా? ఒకవేళ మీరు 12 సంవత్సరాల ప్రాయంలో ఇలా ఉంటే ప్రభుకు స్తోత్రం. ఇలా లేకపోతే కనీసం మీ పిల్లలనైనా ఇలా పెంచడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళైపోయారా? కనీసం రాబోయే మీ మనుమ సంతానం ఈ వయసులో ఇలా ఉండేటట్లు మీకు మీరే వారిని సిద్ధపరచాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా. ఇలా చేయాలని ఆశ ఎంతమందికుంది మీ పిల్లల్ని గాని, మీ మనమల్ని గాని? హా! చాలా సంతోషంగా ఉంది. చాలు నాకు ఈ తరగతిలో. నాకు సంతోషం. కొంతమందైనా మీ పిల్లల్ని గాని, మీ మనుమ సంతానాన్ని గాని ఇలా తయారు చేయాలని అనుకున్నారు 12 ఏండ్ల వయసులో. నాకు చాలండి. నాకెంతో హ్యాపీ. ఎందుకంటే మన బైబిల్ తరగతికి ఇలాంటి స్పందన. ఇది మీకు గుర్తుండిపోవాలి. ఇది ఖచ్చితంగా ఆలకించడమే కాదు, ఆచరణాత్మకమైన అంటే అభ్యసించేటట్లు, అధ్యయనం చేసేటట్లు, వారు అంగీకరించేటట్లు వారికి ప్రాక్టీస్ చేయించాల్సిన బాధ్యత ఎవరిది? వారి విషయంలో బాధ్యత ఎవరిది? మీదే అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. తప్పనిసరిగా ఇలా చేస్తే మంచిది. ఈ రోజు నుంచే ప్రార్థన మొదలుపెట్టండి. ఏమండి? ఏం మొదలుపెట్టాలి? దేవా, మా పిల్లలు మేమెలాగూ ఇలా లేం. మా పిల్లలైనా యేసు ప్రభువులాగా జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లాలి. లేదు, మా మనుమ సంతానమైన జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు వర్ధిల్లాలి. జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందొచ్చు. దేవుని దయ పొంది బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించి వారిని ప్రశ్నలు అడిగేటట్లు ప్రజ్ఞగల వారుగా, ప్రత్యుత్తరములు ఇచ్చేవారుగా, ఆశ్చర్యము కలిగించేవారుగా, తండ్రి నీ పని మీద మా మనుమ సంతానము ఉండేటట్లు లేదా మా పిల్లలు ఉండేటట్లు తల్లిదండ్రులకు లోబడేటట్లు ఉండాలని ఈ రోజు నుండి మీరేం చేయాలి? కంఠస్థం వస్తే కంఠస్థం చేసి ప్రార్థనలో చెప్పండి. కంఠస్థం రాకపోతే కనీసం కళ్ళు తెరిసి చదువుతూ ప్రార్థన చేయండి. ఓకేనా అండి? ఇది మంచి ప్రార్థన కాదా? నిజం చెప్పండి. ఇది మనకు ప్రయోజనమా కాదా చెప్పండి. ఇది మనకు ప్రయోజనమా కాదండి? చాలా ప్రయోజనం సార్. మన బైబిల్‌లో ఉన్న విషయమే. కానీ ఇన్ని సంగతులు మనకి ఇదివరకు తెలుసా? తెలీదా? కానీ ఇక్కడికి రాగానే ఇప్పుడు ఈ వరుస అర్థమైంది. ఇప్పుడు మీరు బాగుపడినట్లే, మీ పిల్లలు బాగుపడినట్లే, మీ మనుమ సంతానం కూడా బాగుపడినట్లే మీ ప్రార్థనను బట్టి. ఆహా! దేవుడెంత కృపనిచ్చాడండి. ఎంత కృపనిచ్చాడు. రైట్. మరికొక హెడ్డింగ్ పెట్టుకోండి. యేసుక్రీస్తు జీవితం 30 ఏండ్ల ప్రాయంలో యేసుక్రీస్తు జీవితం. రెడ్ పెన్ యూజ్ చేయాలని చెప్పాను మీకు. క్రొత్త వారైతే రెడ్ పెన్ తెచ్చుకోండి. ఓకే మా వినీత సిస్టర్, వెరీ గుడ్. రెడ్ పెన్ కనిపించింది నాకు. చూపించారుగా. రాజేష్, ఇంకా ఇంకా అబ్రహాం గారు, ఇంకా ప్రజ్ఞ, పవిత్ర, లిడియా, హదస్సా, మిగతా వాళ్ళకి పెన్నులు లేవు. హదస్సా రెడ్డేనా? బ్లాక్ అన్నా రెడ్ పెన్ ఉంది. ఉందా? వెరీ గుడ్ బంగారు రాజు. అసలు రెడ్ పెన్ తెచ్చినందుకే ఇంత ప్రశంసిస్తున్నాను. రేపన్నీ కూడా దేవుని వాక్కు ప్రకారంగా మీరు జీవిస్తే ఇంకెంత ప్రశంసలు పొందుతారో. అవునా కాదా? రెడ్ పెన్ కొరకే కాదు, రైట్ వేలో కూడా మీరు వెళ్తారు. రైట్ వేలో వెళ్ళినప్పుడు ఎంత బాగుంటది. రాంగ్ వేలో వెళితే ప్రమాదాలు, రైట్ వేలో వెళితే ప్రమాదాలు ఉండవు.
ఎందుకంటే విధికి విరుద్ధంగా రోడ్డుకి అడ్డంగా ప్రయాణం చేయొచ్చా చేయకూడదా? చెప్పండి. విధికి విరుద్ధంగా రోడ్డుకి చేయకూడదు. అడ్డంగా ప్రయాణం చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదండి. చేయకూడదు. అవసరం అవుతాయి. వెరీ గుడ్. అలా మీరు సమాధానాలు చెప్పాలి. అందరూ నోరు తెరవాలి. క్లాసులో అందరూ మాట్లాడాలండి. ఈ సంవత్సరం తరగతిలో వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళే దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. ఎవరిని మోగోళ్ళు ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. ఎవరినిచ్చాడు? అలాగే ఈ తరగతిలో అసలు ఏ రోజు మంగళవారాలు తరగతులు జరిగినా ఒక్క తరగతి కూడా మానకుండా వచ్చే వాళ్ళని దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నా. ఒక్క తరగతి కూడా మానకుండా. నాకున్న విశ్వాసం ఇంకేంటంటే ఈ సంవత్సరం తరగతిలో అందరూ వీడియోలు ఓపెన్ చేసుకొని వినేవాళ్లే అయి ఉంటారు అనేది కూడా నాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఈరోజు ఒకళ్ళిద్దరు కొంతమంది వీడియోస్ ఓపెన్ చేయలేకపోయినా వాళ్ళంతా సిద్ధపడి వచ్చుంటారేమో బహుశా. నేను మీకు కనబడేటప్పుడు మీరు నాకు కనబడాలా వద్దా? చెప్పరేమండి. కనబడాలన్న. మరి కనబడాలి. ప్రభువే చెప్పారు ఏమని? ఏమని చెప్పారు? బండ సందులో పావురమా, కొండపేటుల పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము అన్నాడా లేదా ప్రభు? అన్నాడన్న. చెప్పరేమండి. అన్నాడన్న. మరి ఎందుకు మరుగున ఉండడం? మెరుగుగా ఉండాలి కానీ. దేవుడు నాకు ఈ సంవత్సరం ఇలాగున చక్కని స్టూడెంట్స్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను. పెందలకడ వచ్చే స్టూడెంట్స్, ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదువుకునే స్టూడెంట్స్, ఏది అడిగినా చెప్పగలిగే స్టూడెంట్స్, మరుగున లేకుండా మెరుగుగా ఉండే స్టూడెంట్స్, గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందే స్టూడెంట్స్ ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అలాగే చాలా చక్కని అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 30 ఏండ్ల ప్రాయం రాసుకోండి. 1 లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఇప్పుడు మీరు 1 లూకా 3:23 30 ఏండ్ల ప్రాయంలో బోధింప మొదలు పెట్టినవాడు. ఏ వయసులో బోధ చేయడం ప్రారంభించాడు? 30 ఏండ్ల వయసులో బోధ చేయడం ప్రారంభించాడు. ఎంత గొప్ప సంగతి అండి. 30 ఏండ్ల ప్రాయంలో బోధించడం ప్రారంభించాడు. 2 లూకా సువార్త 4:13 లూకా సువార్త 4:13 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అన్నాడు. నేను ఇలా చెప్పాలనుకున్నా. అపవాదిని ఓడించినవాడు ఏ వయసులో? 30 ఏండ్ల ప్రాయంలో అపవాదిని ఓడించినవాడు. ఇక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట 4:14. ఆత్మ బలము గలవాడు 30 ఏండ్ల ప్రాయంలో బోధింప మొదలుపెట్టినవాడు, అపవాదిని ఓడించినవాడు, ఆత్మ బలము గలవాడు.
4:15లో ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఆయన అందరి చేత ఘనత నొందినవాడు. ఏ వయసులో? 30 ఏండ్ల ప్రాయములో అందరి చేత ఆయన ఘనత నొందినవాడు. అందరి చేత ఆయన ఘనత నొందినవాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! అందరి చేత ఆయన ఘనత నొందినవాడు అనే మాట విశేషమైన మాటగా మనము గమనించవచ్చు. అందరి చేత ఘనత నొందినవాడు, ఆత్మ బలము గలవాడు. ఇక 5వది లూకాసు వార్త 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అన్నాడు. ఇక్కడ మందిరమునకు వెళ్ళు వాడుక గలవాడు. మందిరమునకు వెళ్ళు వాడుక. వాడుక అంటే రోజు చేసే పని. కిరాణా కొట్టు దగ్గర ఏమంటారండి? ఖాతా అంటారు. పాలు పోసే దగ్గర ఏమంటారండి? ఖాతా. పాలు పోసే దగ్గర ఖాతా అంటారా? ఉంటారా సార్? అంతే. పాలు ఖాతా అంటారా? ఖాతా అంటే అప్పుడప్పుడు తీసుకునే దానిని ఖాతా అంటారు. పాలు రోజు పోస్తారు కాబట్టి పాలు వాడకం అంటారు. వాడకం అంటారు. వాడుక. మరి ఇవి కూడా పట్టుకుంటాను నేను. పాల వాడకం అంటారు. పాలు ఖాతా అనరు. అవునా కాదా? ఇప్పుడు అర్థమైందా? అంటే రెగ్యులర్గా జరిగే దానిని వాడుక అంటారు. అప్పుడప్పుడు చేసేదాన్ని ఖాతా, కొనేదాన్ని ఖాతా అంటారు. సరేలేండి. ఆయనకి వాడుక. ఏమిటి వాడుక అంటే మందిరమునకు వెళ్ళు వాడుక గలవాడు. మందిరానికి వెళ్ళే వాడుక కలవాడు ఆయన. ఎంత చక్కని మంచి వాడుక ఉన్నదో చూడండి. ఇంకా ఏ వాడుక ఉన్నది ఆయనకు? 4వ అధ్యాయం 16వ వచనం. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అన్నాడు. గ్రంథము చదువుట వాడుక గలవాడు. గ్రంథము చదువుట వాడుక గలవాడు. గమనించారా? మందిరమునకు వెళ్ళుట వాడుక గలవాడు అంటే మందిరానికి ఎప్పుడు మానేవాడు కాడు. ప్రతిదినం రెగ్యులర్గా మందిరానికి వెళ్తాడు ఆయన. ప్రతిదినం బైబిల్ గ్రంథం చదువుతాడు ఆయన. గ్రంథము చదువుట వాడుక గలవాడు. మనం కూడా బైబిల్ గ్రంథం చదవాలా వద్దండి? చదవాలి. ఎంతకాలం చదవాలని చెప్పాను? బ్రతుకున్నంత కాలం. రైట్. ఈరోజు చదివారు. బ్రతుకు కాలమంతా, బ్రతుకు దినములన్నింట బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి. బ్రతుకు కాలమంతా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. రైట్. ఇక 2వ అధ్యాయం 40వ వచనం. సారీ, 4వ అధ్యాయం అన్నా? నో ఒకసారి ఆగు. ఆయన ప్రార్థించుట వాడుక గలవాడు అనే మాట.
ప్రార్థించే వాడుక గలవాడు. చెప్తానండి వచ్చి. ప్రార్థించే వాడుక కలవాడు. ఆరవ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ప్రార్థించుటయందు రాత్రి గడిపెను అనే మాట చూస్తున్నాం. ప్రార్థించుటయందు రాత్రి గడిపాడు. ప్రార్థించే వాడుక గలవాడు. మందిరానికి వెళ్ళే వాడుక గలవాడు. దేవుని వాక్యమును చదివే వాడుక గలవాడు. ప్రార్థించే వాడుక గలవాడు. ఆయనకున్న మంచి వాడుకలు మనము తేటగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయనకు మంచి వాడుక కలిగిన వాడుగా ఉన్నాడు. మనకు కూడా ఈ వాడుకలు అలవాటుగా ఉండాలి. దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ వాడుకైతే ఉన్నదో మనం కూడా అదే వాడుక కలిగిన వారుగా ఉండాలి. వాడుక కలిగి ఉండుట అది ఎంతో మంచిది. కనుక లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఇరవై 22వ అధ్యాయం 42వ వచనం. ఆయన ప్రార్థించేవాడు. ఎక్కడ చూచినా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని వాక్యములు 22వ అధ్యాయం 40వ వచనం ఇంకా క్లియర్గా ఉంది. 22:40 ఏమనుంది? ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకు వెళ్ళేవారు. కొండకు వెళ్ళి ఏం చేశారు? ఆయన ప్రార్థన చేసేవారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ప్రార్థించే అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి. రైట్. 7 విషయాలు విన్నాం కదా. 30 ఏండ్ల ప్రాయంలో బోధింప మొదలు పెట్టినవాడు, అపవాదిని ఓడించినవాడు, ఆత్మబలము గలవాడు, అందరి చేత ఘనత నొందినవాడు, మందిరమునకు వెళ్ళు వాడుక గలవాడు, గ్రంథము చదువుట వాడుక గలవాడు, ప్రార్థించుట వాడుక గలవాడు. ఇక 8వది కూడా చెప్తాను. మీకు ఈరోజు క్రొత్త ఫ్యాకల్టీ వస్తారు. నేను ముగిస్తే ఆయన వస్తారు.
జాగ్రత్తగా వినండి. మార్క్స్ వార్త 10:1 బోధించుట వాడుక గలవాడు. ఆయనకు ఏముందండి వాడుక? బోధించే వాడుక కలవాడు. బోధించుటలో వాడుక. సారీ, బోధించే వాడుక గలవాడు. తప్పనుకోండి. రైట్. 10:1 జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసు ప్రభు వారికి 4 వాడుకలు ఉన్నాయి. 1 మందిరమునకు వెళ్ళే వాడుక. 2 గ్రంథము చదివే వాడుక. 3 ప్రార్థన చేసే వాడుక. 4 బోధించే బోధించేవాడు. వాడుక. ఈ 4 వాడుకలు, ఈ 4 పనులు రెగ్యులర్గా ప్రతి దినము ఆయన చేసేవాడు. ఏ సంవత్సరంలో? 30 సంవత్సరాల ప్రాయంలో. రైట్. లూకా సువార్త 4:22 త్వరగా చదువు. లూకా సువార్త 4:22 అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అన్నాడు. ఇక్కడ అందరి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. యేసుక్రీస్తు ప్రభు అందరి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. యేసుక్రీస్తు అందరి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. గమనించారా? ఒకరిద్దరి చేత కాదు, కొద్ది మంది చేత కాదు, అందరి చేత మంచి సాక్ష్యం. ఇక 10వ 4:22 లూకా దయగల మాటలు మాట్లాడువాడు. ఆయన మాటల్లో ఎప్పుడు ఏముండేదండి? దయగల మాటలు, దయగల మాటలు, దయగల మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాల వయసున్న వారు ఇలాగున మీ బిహేవియర్ ఉందంటారా? ఉందా? ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ అలవాట్లు లేకపోతే దాటిపోయినట్టే. ఇక 30 ఏండ్లు వయసు వచ్చే వాళ్ళు ఈ అలవాట్ల చేత నింపబడితే బాగుంటుంది. అవునా కదా? సరే, ఇప్పటి నుంచి మీరు ఏ వయసు అయినా కూడా ఈ వయసు నుండి ఈ విషయం తెలిసిన దగ్గర నుండి అలా ఉంటే మంచిది. 11 లూకా సువార్త 11:29 అందరికీ ఆశ్చర్యము కలిగించిన వాడు. అందరికీ ఆశ్చర్యము కలిగించిన వాడు. అందరికీ, కొందరికి కాదు. అందరికీ ఆశ్చర్యము కలిగించిన వాడు. 12 లూకా సువార్త 4:29-30 4:29-30 పగవారి చేతి నుండి తప్పించుకొనినవాడు. పగవారి చేతి నుండి తప్పించుకొనినవాడు. పగవారి చేతి నుండి తప్పించుకొనినవాడు. 13 4:32 లూకా సువార్త వాక్యము అధికారముతో బోధించినవాడు. వాక్యం అధికారముతో బోధించినవాడు. వాక్యమును అధికారముతో బోధించినవాడు. 14 4:34 లూకా 4:34 దేవుని పరిశుద్ధుడని దయ్యముల చేత సాక్ష్యము పొందినవాడు. దేవుని పరిశుద్ధుడని
దయ్యముల చేత సాక్ష్యము పొందినవాడు దేవుని పరిశుద్ధుడని దయ్యముల చేత సాక్ష్యము పొందినవాడు. 15వ వచనం. 14 విషయాలు చూడండి. ఎంత మంచి సాక్ష్యము కలిగిన వాడు. మరలా అడుగుతున్నా, మీరెవరైనా ఇలాంటి అనుభవం బోధింప మొదలుపెట్టి అపవాదిని ఓడించి ఆత్మబలము కలిగి అందరి చేత ఘనత పొంది మందిరమునకు వెళ్ళే వాడుక, గ్రంథము చదివే వాడుక, ప్రార్థించే వాడుక, బోధించే వాడుక, ఏమండి ఈ లక్షణాలన్నీ మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి లేరా? ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు, అందరి చేత మంచి సాక్ష్యం, దయగల మాటలు మాట్లాడడం, అందరికి ఆశ్చర్యం కలిగించడం, పగవారి చేతి నుండి తప్పించుకోవడం, వాక్యాన్ని అధికారంతో బోధించడం, దేవుని పరిశుద్ధుడని దయ్యముల చేత సాక్ష్యము పొందడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఈ వయసులో సహజంగా ఇలాంటి సాక్ష్యం చాలా మందికి ఉండదు. ఒకవేళ ఉన్న అరాకొరా ఉంటుంది, కానీ ఇంత మంచి సాక్ష్యం ఎవరికి ఉండదు. ఇలాగూ ఈయన సాక్ష్యము ఉండుటను బట్టి 4వ అధ్యాయం 37వ వచనం, లూకాసు వార్త 4:37. అంతటా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతముల యందంతటా వ్యాపించెను. చూడండి, ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతముల యందంతటా వ్యాపించింది. రేపు మన సంగతి కూడా వ్యాపించాలి అనంటే మన జీవితం కూడా ఇలాగే ఉండాలి. మన జీవితం కూడా ఇలాగే ఉండాలి. యేసుక్రీస్తు జీవితం 12 ఏండ్ల వయసులో ఎలా ఉందో, యేసుక్రీస్తు జీవితం 30 ఏండ్ల వయసులో ఎలా ఉందో అద్భుతంగా మనం విన్నాం. 12 ఏండ్ల వయసులో వర్ధిల్లాడు. 30 ఏండ్ల వయసులో ఆయనను గుర్చిన సాక్ష్యం వ్యాపించింది. అవునా కాదా? నిజంగా ఇలాంటి మంచి లైఫ్ మీరు లీడ్ చేయాలి. ప్రభువును పోలిన జీవితాన్ని మీరు కలిగిన వారుగా ఉండాలి. ఎక్కువగా బైబిల్ వాక్యం నేర్చుకోవడానికి మన తరగతుల్లో చాలా మంది టీనేజర్సే ఉన్నారు కదా, యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎక్కువ మంది ఖచ్చితంగా ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని మీలో ఎంతమందికి ఆశ ఉంది? థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. చాలండి, నా తరగతి అయిపోయినట్లే. ఈ ఈ ఈ ఈ జీవితం మీరు కలిగి ఉంటే నాకు చాలా సంతోషం, ప్రభువుకి ఇంకెంతో సంతోషం. అవునా? మీరు తర్వాత ఇలాంటి లైఫ్ మీరు లీడ్ చేయడానికి బాగా ప్రేయర్ చేసుకోండి. ఈ విషయాలు కంఠస్థం చేసుకోండి. ఇలాగే జీవించడానికి, ప్రభువును పోలి జీవించడానికి, ప్రభు అడుగు జాడల్లో నడవడానికి, ప్రభు మాదిరిని వెంబడించడానికి మీరు సిద్ధపడాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవన్నీ మీకు తెలిసిన వచనాల్లాగానే ఉంటాయి, కానీ ఏ వయసులో ఎలా ఉన్నాడో మనకు అర్థమైనప్పుడు మన వయసును కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, దయను బట్టి మా ప్రభువా యేసుక్రీస్తు వారి జీవితమును గూర్చిన సంగతి, అనగా మిమ్మును గూర్చిన సంగతి మేము తేటగా వినడానికి, ఆ చొప్పున మేము జీవించడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
న్యూ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున వందనాలండి. మరి ఈరోజు మీతో దేవుని ఒక వాక్యాన్ని టీచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బ్రదర్ గారితో కలిసి సుమారు 8 సంవత్సరాల నుంచి క్రైస్ట్ బైబిల్ కాలేజీలో అనేక విషయాలు బోధించడానికి, నేర్పించడానికి ప్రభు కృప చూపించాడు. దానిని బట్టి ప్రభువుకు వందనాలు. అలాగే బ్రదర్ గారికి కూడా చాలా వందనాలండి. మరి ఈ సమయంలో ఈరోజు మన ప్రాస్పెక్ట్ లో క్రైస్ట్ బైబిల్ కాలేజీ ప్రాస్పెక్ట్ లో ఇవ్వబడిన లెసన్స్ లో హిస్టరీ ఆఫ్ ఇజ్రాయేల్, ఇస్రాయేలీల చరిత్ర అనే సబ్జెక్ట్ ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇస్రాయేలీల చరిత్ర హెడ్డింగ్ రాసుకోండి. ఇస్రాయేలీల చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఇజ్రాయేల్. మరి ఈరోజు ఇస్రాయేలీలు అనేది ఇస్రాయేలీలు సబ్జెక్ట్ చాలా విశేషమైనదిగా మనం చూస్తున్నాం. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయేల్. మరి ఇస్రాయేలీల గతాన్ని అధ్యయనం చేయడమే ఇస్రాయేలీల చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. నేను వ్రాసుకోమన్నప్పుడు వ్రాసుకుందరు కానీ ఇంట్రడక్షన్ కొద్దిగా విందామండి. మరి ఇస్రాయేలీల చరిత్ర, ఇస్రాయేలీలు అసలు ఎవరు, వారిని గూర్చి మనం ఎందుకు అధ్యయనం చేయాలి, వారి యొక్క విశేషం ఏంటి అనే విషయాలు ఈ సబ్జెక్ట్ లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి జాతికి ఒక చరిత్ర అంటూ ఉంటూ ఉంది. అలాగే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఒక చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటాం. హిస్టరీ అనే పదం 2 పదాల కలయిక. HIS, హిజ్ ప్లస్ స్టోరీ, హిస్టరీ అనగా ఒక వ్యక్తి జీవిత చరిత్ర, ఒక దేశ జీవిత చరిత్ర, అతని జీవిత చరిత్ర, ఆమె జీవిత చరిత్ర. హిజ్ ప్లస్ స్టోరీ, హిస్టరీగా మనం చూస్తున్నాం. హిస్టరీ అనగా చరిత్ర అంటే అర్థం ఏంటంటే జరిగిన సంగతులను గూర్చి తెలిపేది, జరిగిన సంగతులను గూర్చి తెలిపేది. బైబిల్లో జరిగినటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో అవి జరిగాయి అని తెలిపేదే చరిత్ర. దీన్ని ఇశ్రాయేలీల చరిత్ర, బైబిల్ చరిత్రగా మనం చూడొచ్చు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలు వివిధ కాలాలలో ఎలా ఉన్నారు, వారి అనాది స్థితి ఏంటి, వారి యొక్క స్థితిగతులు ఏంటి, ప్రాచీన కాలం నుండి నేటి కాలం వరకు ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడున్నారు, ఏమై ఉన్నారు, వారి గతం ఏంటి, ఇవన్నీ కూడా మన ఈ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పరిచయం రాసుకోండి. పరిచయం ఇంట్రడక్షన్. పరిచయంలో ఇశ్రాయేలీల చరిత్ర ఘనమైనది, ఇశ్రాయేలీల చరిత్ర ఘనమైనది, ఇశ్రాయేలీల చరిత్ర ఘనమైనది. ఇప్పుడు పాయింట్స్ వైజ్ గా రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ఇశ్రాయేలు అనే పేరు ఒక వ్యక్తిది. ఇన్వర్టెడ్ కామాలో రాసుకోండి. ఇశ్రాయేలు, ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసి ఇశ్రాయేలు అనే పేరు ఒక వ్యక్తిది. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు. రెండవ పాయింట్, ఇశ్రాయేలు
ఇశ్రాయేలు 12 మంది కుమారులను ఇశ్రాయేలీయులు అని పిలిచారు. ఇశ్రాయేలు 12 మంది కుమారులను ఇశ్రాయేలీయులు అని పిలిచారు. ఆదికాండం 49వ అధ్యాయం 16-28 వచనం. ఇశ్రాయేలు 12 మంది కుమారులను ఇశ్రాయేలీయులు అని పిలిచారు. ఇశ్రాయేలీయులు ఇన్వర్టెడ్ కామలో రాస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయం 16-28 వచనాలు. మూడో పాయింట్, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా అభివృద్ధి పొందినప్పుడు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఒక జనాంగము ఇన్వర్టెడ్ కామలో రాస్తుంది. జనాంగం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఒక జనాంగముగా అభివృద్ధి పొందినప్పుడు ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12-20 వచనాలు. నిర్గమ 1వ అధ్యాయం 12-20 వచనాలు. జనాంగము ఇన్వర్టెడ్ కామ రాసుకుని ఇశ్రాయేలీయులు అని ఇన్వర్టెడ్ కామలో రాసుకుని. మరలా చదువుతున్నాను సెంటెన్స్. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఒక జనాంగం ఇన్వర్టెడ్ కామాగా రాసుకుని అభివృద్ధి పొందినప్పుడు ఇశ్రాయేలీయులు ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి ఇశ్రాయేలీయులు అని పిలువబడ్డారు. నిర్గమ 1వ అధ్యాయం 12-20 వచనాలు. తర్వాత 4వ పాయింట్, ఐక్య ఇశ్రాయేలు రాజ్యం విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యములో గల 10 గోత్రాల వారిని ఉత్తర రాజ్యములో గల 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచారు. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఐదవది, చెరకాలం తర్వాత ఏ చెరండి? బబులోను చెరకాలం తర్వాత పునరుద్ధరించబడిన జనాంగాన్ని ఇశ్రాయేలీయులు అని పిలిచారు. చెరకాలము తర్వాత పునరుద్ధరించబడిన జనాంగాన్ని ఇశ్రాయేలీయులని పిలిచారు. ఇశ్రాయేలీయులు ఇన్వర్టెడ్ కామలో రాసు. ప్రతి సెంటెన్స్ లో ఇశ్రాయేలీయులు ఇన్వర్టెడ్ కామలో రాసుకుంది. చెరకాలం తర్వాత పునరుద్ధరించబడిన జనాంగాన్ని ఇశ్రాయేలీయులని పిలిచారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 6వ పాయింట్, మెస్సియా హెబ్రీ భాషలో మెస్సియా అనాలి. అంటే పాత నిబంధనలో మెస్సియా అంటే క్రీస్తు అనే అర్థం. క్రొత్త నిబంధనలో
క్రైస్టోస్, క్రీస్తు అని పిలిచారు. పాత నిబంధనలో మెస్సియా అనాలి, క్రొత్త నిబంధనలో క్రీస్తు అనాలి అని బైబిల్లో మనం చూస్తాం. మెస్సియాను ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలిచారు. మెస్సియాను ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలిచారు. యెషయా 49:13. యెషయా గ్రంథం 49:13. ఇశ్రాయేలు అనే పేరుకి ఇన్వర్టెడ్ కామలో రాస్తుంది. మెస్సయ్యను ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలిచారు. యెషయా గ్రంథం 49:13. 7వ పాయింట్, క్రొత్త నిబంధన ప్రకారం విమోచించబడ్డ ప్రజలను ఇశ్రాయేలు అని పిలిచారు. క్రొత్త నిబంధన ప్రకారం విమోచించబడ్డ ప్రజలను ఇశ్రాయేలు అని పిలిచారు. రోమా 9:6-13. రోమా పత్రిక 9వ అధ్యాయం 6-13. తర్వాత 8వ పాయింట్, నిజమైన సంఘాన్ని ఇశ్రాయేలుతో పోల్చారు. ఇశ్రాయేలు ఇన్వర్టెడ్ కామలో రాస్తుందా, ఇశ్రాయేలుతో పోల్చారు. గలతీ పత్రిక 6:16. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ రాశారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 8. 8 పాయింట్స్. అసలు ఆ ఇశ్రాయేల్ అనే పేరు ఎలా ప్రారంభించబడిందో, ఎవరితో ప్రారంభించబడింది, ఆ పేరు ఎలా ఆయా కాలాలలో పిలువబడింది అనేది మనం రాసుకున్నాం చరిత్రగా. ఇక 9వ పాయింట్ రాసుకోండి. ఈ 8వ పాయింట్ లో చిన్న బ్రాకెట్ పెట్టుకోండి. ఇశ్రాయేలు అసలు పేరు యాకోబు. బ్రాకెట్ లో ఏం రాస్తారంటే ఇశ్రాయేలు అసలు పేరు యాకోబు. బ్రాకెట్ లో మోసం. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసం, చీటర్ కదండి. మరి కొనసాగింపులో ఇశ్రాయేలు అసలు పేరు యాకోబు, బ్రాకెట్ లో మోసం. కొనసాగింపులో యాకోబు దేవునితో పోరాడి నూతన పేరుగా ఇశ్రాయేలు అని పొందెను. ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి, ఇశ్రాయేలు అని పొందెను. పేరు పొందాడు. ఇప్పుడు బ్రాకెట్ లో ఇశ్రాయేలు అనే పేరుకు అర్థం దేవునితో పోరాడువాడు లేదా దక్షిణ ప్రాంతపు వాడు. ఎందుకు దక్షిణ ప్రాంతపు వాడు అంటే, ఇశ్రాయేలీయులు పాలస్తీనాలో ఎక్కడ వారు ఎక్కువ నివాసం చేశారు అంటే దక్షిణ ప్రాంతం. ఈ దక్షిణ ప్రాంతాన్ని దక్షిణ పాలస్తీనా అన్నారు. దక్షిణ పాలస్తీనా లేక నెగెబు అన్న దక్షిణ పాలస్తీనా అన్న ఒకటి. ఆ ప్రాంత వాసులను ఏమన్నారంటే దక్షిణ ప్రాంతపు వాడు అని పిలిచారు.
ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. తొమ్మిదవది భాషను బట్టి హెబ్రీయులు అని పిలువబడ్డారు. భాషను బట్టి హెబ్రీయులని పిలువబడ్డారు. ఆదికాండం 10వ అధ్యాయం 21వ వచనం. భాషను బట్టి హెబ్రీయులని పిలువబడ్డారు. హెబ్రీయులు ఇన్వర్టెడ్ కామలో రాసి 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ హేబేర్ అనే వ్యక్తి ఉంటాడు. హేబేర్ అనే వ్యక్తి పేరుకు అర్థం మరి నది దాటిన వాడు అని అర్థం. ఇంతకీ ఏ నది? అక్కడ చూస్తే మనకి మెసొపొతేమియా నాగరికత లేక మెసొపొతేమియా పరిసర ప్రాంతాలలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నది అవతల నుంచి యువతలకు వచ్చి జీవించారు కనుక నది దాటిన వారు అని అన్నారు. ఈ హేబేర్ అనే పేరుని బట్టి హెబ్రీయులు అనే పేరు వచ్చిందండి. కారణం వారు మాట్లాడే భాష హెబ్రీ భాష. పాత నిబంధన వ్రాయబడిన భాష హెబ్రీ భాష. యూదులు మాట్లాడే భాష హెబ్రీ భాష, లేక ఇశ్రాయేలీలు మాట్లాడే భాష హెబ్రీ భాష. ఓకే, నెక్స్ట్ 10వ పాయింట్. కొంతకాలం దావీదు రాజ్యాన్ని బట్టి యూదులు అని పిలువబడ్డారు. కొంతకాలం దావీదు రాజ్యాన్ని బట్టి యూదులు అని పిలువబడ్డారు. యూదులు ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6-13 వచనాలు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-5 వచనాలు. 1-5 వచనాలు. తర్వాత చెర తర్వాత నేటికి ఇశ్రాయేలీయులని పిలువబడుతున్నారు. చెర తర్వాత నేటికి ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్నారు. 11 పాయింట్లు రాస్తారండి. లాస్ట్ పాయింట్ 12వ పాయింట్. క్రీస్తు శకం 1948 మే 14 నుండి క్రీస్తు శకం 1948 మే 14 ఇశ్రాయేలు దేశముగా ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. ఇశ్రాయేలు దేశముగా ఏర్పడి ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్నారు. ఇశ్రాయేలీయులు అని పిలువబడుతూ ఉన్నారు. ఇప్పుడు మరలా ఒకసారి 12 పాయింట్లు మీరు రాశారు. ఆ 12 పాయింట్లలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వరకు ఇశ్రాయేలీలు ఎవరు, యూదులు ఎవరు, తర్వాత ఇంకా హెబ్రీయులు ఎవరు, ఈ పేర్లు మీరు చదువుంటారు. వీళ్ళెవరో వాళ్ళెవరో ఒకటేనా వేరువేరా అన్న ఆలోచన ఉండొచ్చు. అయితే మనము ఇప్పుడు రాసుకున్న పాయింట్స్ లో మీ డౌట్ కి సమాధానం అక్కడ దొరుకుతుంది. గనుక ఇశ్రాయేలీయులు అనే పేరు ఒక వ్యక్తితో, యాకోబుతో స్టార్ట్ అయింది. యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు ఇశ్రాయేలీయులు అన్నారు.
మరలా ఈ 12 మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి 72 మందిగా వెళ్ళారు. 70 మందిగా వెళ్ళారు. ఆ 70 మంది కాస్త ఐగుప్తు దేశంలో 6 లక్షల మంది అయిపోయారు. ఆ 6 లక్షల మంది ఒక జనాంగంగా అయిపోతే వారిని ఇశ్రాయేలీయులని అన్నారండి. తర్వాత మరలా రాజ్యము సొలొమోను దగ్గర 12 గోత్రాలు ఐక్య ఇశ్రాయేలుగా ఉండేది. మనకి ఆంధ్ర, తెలంగాణ సమైక్య ఆంధ్రగా ఉండేదండి ఒకప్పుడు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ లో ఏమైందండి? 2014 సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అలాగే ఇశ్రాయేలు దేశం ఐక్య ఇశ్రాయేలు దేశంగా ఉండి 2 భాగాలు అయిపోయిందండి. ఒక భాగం ఉత్తర రాజ్యం అన్నారు. ఆ రాజ్యంలో 10 గోత్రాల వారు ఉన్నారు. ఆ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యము అన్నారు. అలా ఈ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులని పిలిచారు సమూయేలు కాలం నుంచి. తర్వాత ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళారు 70 సంవత్సరాలు. ఆ బబులోను చెరలో వారు ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు. మెస్సయ్య క్రీస్తు కూడా ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు, విమోచించబడిన బిడ్డలు కూడా నూతన ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు. సంఘం కూడా ఇశ్రాయేలుతో పోల్చబడింది. అలాగే భాష, ఇశ్రాయేలీయులు మాట్లాడే భాష హెబ్రీ భాష. భాషను బట్టి హెబ్రీయులు అని పిలిచారు. దావీదు యోధా గోత్రపు వాడు గనుక కొంతకాలం యోధా గోత్రంలో ఓ గోత్రాన్ని బట్టి యూదులని పిలిచారు ఇశ్రాయేలీయులు. అయితే మనకి 1948 సంవత్సరంలో మే 14వ తారీఖున ఇశ్రాయేలీయులకు స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుండి నేటి వరకు కూడా ఇశ్రాయేలు దేశంగా వారు పిలువబడుతూ ఉన్నారు. ఇలా ఇశ్రాయేలీల చరిత్ర అనేది ఆ పేరును బట్టి మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఇశ్రాయేల్ అనే వ్యక్తి ఒక ఆయనే, కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం అయ్యాడు. ఒక కుటుంబం ఒక జనాంగమైంది. ఒక జనాంగం ఒక రాజ్యమైంది. ఒక రాజ్యం ఒక దేశమైంది. ఒక దేశం ఒక ప్రపంచం అయిపోయింది. చూసారండి? మరి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడంటే మనల్ని బట్టి, మన కుటుంబాల్లో మనల్ని బట్టి మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేక మనకంటే ముందుగా ప్రభువు నమ్ముకున్నటువంటి మన కుటుంబీకులను బట్టి మన కుటుంబాన్ని ఆశీర్వదించి వారిలో ఒంటరివాడు ఏమవుతాడండి? 1000 మంది అవుతాడు. గనుక ప్రభువు నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా ప్రభు ఒక చరిత్ర అంటూ ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీల చరిత్రను చూస్తే గొప్ప చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చిన్న హెడ్డింగ్ రాసుకోండి. క్రింద ఏం రాస్తారంటే ఇశ్రాయేలీల చరిత్రను ఇశ్రాయేలీల చరిత్రకు ఆధారాలు. ఇశ్రాయేలీల చరిత్రకు ఆధారాలు. రాసుకుందామండి. ఇశ్రాయేలీల చరిత్ర తెలుసుకోవాలంటే 2 ఆధారాలు కలవు. ఇశ్రాయేలీల చరిత్ర తెలుసుకోవాలంటే 2 ఆధారాలు కలవు. ఒకటి పురావస్తు ఆధారాలు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. పురావస్తు ఆధారాలు. 2 వాంగ్మయ ఆధారాలు.
వాంగ్మయ లేదా బ్రాకెట్ లో లిఖిత రిటైన్ నమోదు చేయబడిన ఆధారాలు. వాంగ్మయ లేదా లిఖిత పూర్వకం అంటే వ్రాసేది. వాంగ్మయ ఆధారాలు. ఒకసారి వినండి. ఇశ్రాయేలు చరిత్రను లేదంటే ఏ దేశ చరిత్ర అయినా తెలుసుకోవాలంటే 2 రకాల ఆధారాలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో ఒక ఆధారం పురావస్తు ఆధారాలు. అనగా పురావస్తు శాస్త్రము అంటే అర్థం ఏంటండి? పురావస్తు శాస్త్రము అనగా మరి బైబిల్ పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాలలో, పాలస్తీనా ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపి బైబిల్లో సంబంధించినటువంటి కొన్ని పురాతనమైనటువంటి వస్తువులను సేకరించి వాటిని పరిశోధించి వాటిని ఆధారాలుగా చెప్పారండి. బైబిల్ విషయాలు వాటిని పురావస్తు ఆధారాలు అంటారు. 2 వాంగ్మయ ఆధారాలు అంటే ఏంటి? అప్పుడే వ్రాసుకోకుండా వినండి. లిఖిత పూర్వకమైన ఆధారాలు అంటే ఏంటి అంటే వ్రాయబడినది అండి. వ్రాయబడినటువంటి విషయాలు చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని బట్టి మనం ఇశ్రాయేలు చరిత్రను తెలుసుకోవచ్చు. పురావస్తు ఆధారాలు, 2 లిఖిత ఆధారాలు. ఇప్పుడు మరలా పురావస్తు ఆధారాలు హెడ్డింగ్ రాసుకోండి. పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు అందులో వ్రాసుకుందాం. పాలస్తీనాలో గల హజారో పేర్లు రాసుకోండి. హజారో మెగిద్దో, ఎరికో ఏఏఐలో ఎరికో, ఎరుకో పట్టణం కాదండి, ఎరికో, హజారో, మెగిద్దో, ఎరికో, లాకీషు, సమరయ, మోయాబు, ఐగుప్తు, బాబిలోనియన్ లేదా బబులోను, అష్షూరు, అమర్న మొదలైన ప్రాంతాలలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాల వల్ల లభించిన రాగి రేకులు, మట్టి, రాతి పలకలు, మొదలైన ఆధారాలు ఇశ్రాయేలీయుల స్థితిగతులను ఇరుగు పొరుగు దేశస్థులతో వారికి గల సంబంధాలను, జీవన శైలిని, యుద్ధములను తెలుపుతున్నాయి.
తెలుపుతున్నాయి. మృత సముద్రపు గ్రంథపు చుట్టలు, మృత సముద్రపు గ్రంథపు చుట్టలు, డెడ్ సీ స్క్రోల్స్ అంటాం. 1947 సంవత్సరంలో ఇవి లభించాయండి. మృత సముద్రపు చుట్టలు, మృత సముద్రపు గ్రంథపు చుట్టలు క్రీస్తు పూర్వం 2 శతాబ్దాల విషయాలను తెలుపుతున్నాయి. మృత సముద్రపు గ్రంథపు చుట్టలు క్రీస్తు పూర్వం 2 శతాబ్దాల విషయాలను తెలుపుతున్నాయి. ఇప్పటి వరకు మనం ఇశ్రాయేలీయుల చరిత్రను అధ్యయనం చేయాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి పురావస్తు ఆధారాలు. ఏంటి పురావస్తు ఆధారాలు? మనం 19వ శతాబ్దంలో బైబిల్ పురావస్తు శాస్త్రవేత్తలు పాలస్తీనా పరిసర ప్రాంతాలైనటువంటి హజారో, మెగిద్దో, ఎరుకో, లాకీషు, సమరయ, మోయాబు, ఐగుప్తు, బబులోను, అష్షూరు మొదలైన ప్రాంతాల్లో త్రవ్వకాలు చేశారు. అవి చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడినవి. వాటిని వారు త్రవ్వకాలు చేసినప్పుడు వారికి ఏం లభించాయంటే రాగి రేకులు, మట్టి పలకలు, రాతి పలకలు, మరి మృత సముద్రపు చుట్టలు ఇవన్నీ దొరికాయండి. అవన్నీ కూడా పండితులందరూ పరిశీలన చేస్తామంటే ఇశ్రాయేలీయుల చరిత్ర ఆయా ప్రాంతాలలో ఉన్నట్లు మనం చూడొచ్చు. అవి ఆ చరిత్రని ఇస్తూ ఉన్నాయి. రెండవది, ఇప్పుడు సైడ్ హెడింగ్ రాసుకోండి, వాంగ్మయ లేక లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు. అందులో మరలా చిన్న సైడ్ హెడింగ్, పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం. అందులో రాసుకున్నాం పాత నిబంధన గ్రంథం, సైడ్ హెడింగ్ రాసుకుని అందులో సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలీయులు ఎవరో, సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలీయులు ఎవరో, వారి దేవుడైన యెహోవా పరిపాలన, సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలీయులు ఎవరో వారి దేవుడైన యెహోవా పాలన, యెహోవా పాలన. దీన్ని దైవ పాలన అని కూడా అంటారు. యెహోవా పాలన లేక దైవ పాలన. గ్రీక్ భాషలో ఏమంటారండి? థియోక్రసీ. థియోక్రసీ. థియో, గ్రీకులో థియో అనగా దేవుడు. దైవ పాలన. తర్వాత రాజరిక వ్యవస్థ. రాజరిక వ్యవస్థ, డెమోక్రసీ, ప్రజల పాలన. రాజరిక వ్యవస్థ, జీవన శైలి, జీవన శైలి, సంస్కృతి సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు, మొదలైన విషయాలను లిఖిత లేక వ్రాతపూర్వక ఆధారాలు అందిస్తున్నాయి. వ్రాతపూర్వక ఆధారాలు అందిస్తున్నాయి. చివరిగా బ్రదరు, టైం అయిపోయిందా? ఎస్ బ్రదర్.
ఓకే బ్రదర్. ఇప్పటి వరకు మనం ఇశ్రాయేలీయుల చరిత్ర ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వచ్చాం. ఇశ్రాయేల్ అనే పేరు ఎలాగొచ్చింది, వారు యూదులని ఎలా పిలువబడ్డారు, హెబ్రీలని ఎలా పిలువబడ్డారు, వారందరూ ఒకటేనా వేరువేరా, ఒకటే అని మనం తెలుసుకున్నాం. ఇశ్రాయేల్ చరిత్రను అధ్యయనం చేయాలంటే పురావస్తు ఆధారాలు అవసరమని, వాంగ్మయ ఆధారాలు అవసరమని తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరలా మనం కొన్ని విషయాలు నేర్చుకుందామండి. మరి చాలా విషయాలు మనం ఈ సబ్జెక్ట్లో మన యొక్క బైబిల్ కళాశాలలో మనం నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని బ్రదర్ గారికి అప్పచెప్తాను. అది తీసుకోండి. కృపగల మా తండ్రి, దయగల దేవ, వందనాలు. మీ కృపను బట్టి ఇశ్రాయేలీల చరిత్రను గుర్చిన విషయాలు తేటగా వినడానికి మీ సెలవైనందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, మిగిలిన సంగతులు తేటగా భవిష్యత్తులో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.